బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాకు మరొకసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బ్రిక్స్ కూటమిలో ఉంటే 10% టారిఫ్ ఇండియా కూడా కట్టాల్సిందే అంటున్నారు ట్రంప్. అమెరికాను ఇబ్బంది పెట్టేందుకు బ్రిక్స్ ఏర్పాటు చేశారని, బ్రిక్స్ కూటమిలోని అన్ని దేశాలపైన 10% టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. డాలర్ విలువను దిగజార్చేందుకు బ్రిక్స్ ప్రయత్నిస్తోందని, మరొక కరెన్సీని డాలర్ ప్లేస్లోకి తెచ్చేందుకు బ్రిక్స్ ప్రయత్నాలు చేస్తోందంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాన్ని సక్సెస్ కానివ్వనంటున్నారు. నాతో గేమ్స్ ఆడడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరే నష్టపోతారంటూ హెచ్చరించారు. డాలర్ విలువ కోల్పోతే యుద్ధంలో ఓడిపోయినట్లు అంటున్నారు. ఓడిపోయిన దేశంగా మిగలడానికి సిద్ధంగా మేము లేవంటున్నారు. డాలర్ ఎప్పటికీ రారాజే అంటూ ట్రంప్ ప్రకటిస్తున్నారు. బ్రిక్స్ దేశాల సదస్సు 11 దేశాలు సమావేశమైన విషయం మనకు తెలిసిందే బ్రెజిల్లో. ఈ నేపథ్యంలో ఈ సదస్సులో ప్రధానంగా ఈ మధ్య కాలంలో ట్రంప్ తీసుకొచ్చినటువంటి కొత్త టారిఫ్ విధానానికి సంబంధించి చర్చించారు. ఆ విషయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ విషయం మీద సీరియస్ అయ్యారు. ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో 11 దేశాలకు సంబంధించి ఎక్స్ట్రా టారిఫ్, ఇప్పుడు పెంచినటువంటి టారిఫ్లకి మళ్ళీ ఇంకో అదనంగా 10% టారిఫ్ నేను విధిస్తాను అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ భారత్ కూడా ఈ బ్రిక్స్ దేశాల్లో ఉంది కాబట్టి భారత్ కూడా ఖచ్చితంగా చెల్లించాల్సిందే ఎక్స్ట్రా % టారిఫ్ అంటూ ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. భారత్ నాకు మంచి మిత్రదేశం అంటూ ఈ మధ్య పెంచినటువంటి ఎక్స్ట్రా టారిఫ్ల విషయంలో కూడా చర్చించడానికి సిద్ధం అంటూనే ఓవైపు, మరోవైపు ఈ 10% కంపల్సరీగా భారత్ కూడా చెల్లించాల్సి వస్తుంది అందులో మెంబర్గా ఉంటే అంటూ ట్రంప్ హెచ్చరించడాన్ని ఎలా చూడాలి అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అంటే ట్రంప్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా భారత్ బ్రిక్స్ నుంచి బయటికి రావాలని? భారత్కి సొంతగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని చెప్తున్నారా? తమకు మిత్రదేశంగా ఉండాలంటే తాము చెప్పిందే వినాలని ట్రంప్ చెప్తున్నారా? అలాగే డాలర్ విలువకు సంబంధించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. డాలర్ విలువ తగ్గుతూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్కు ఉన్నటువంటి బలం సహజంగా తగ్గడాన్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు డాలర్ వాల్యూ మరింత పడే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కొంత మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవైపు డాలర్ని ఎవరు ఏం కదపలేరు, ఏం చేయలేరు, దాని విలువ తగ్గదు, అమెరికాకు వచ్చిన నష్టం ఏమి లేదు అసలు బ్రిక్స్ వల్ల అంటూ ఆయన చెప్తూనే, మరోవైపు బ్రిక్స్ దేశాలు డాలర్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ అలాంటివి చేస్తే మాకు నష్టం జరుగుతుంది, మేము దానికి ఒప్పుకోము, ఎక్స్ట్రా 10% టారిఫ్ వేస్తాం, బ్రిక్స్ దేశాల మీద మేము చర్యలు తీసుకుంటాం, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ 2 నాలుకల ధోరణి. ప్రతి విషయంలో కూడా ట్రంప్ వైఖరి మనకు కనిపిస్తూనే ఉంది. ఏ విషయంలో అయినా సరే ఏది ఆయనకంటూ ఒక పర్టికులర్గా క్లారిటీ ఉండదు. ఇక్కడ మరొకసారి కనిపిస్తుంది. ఓవైపు మమ్మల్ని ఏం చేయలేరు అంటూనే ఇంకోవైపు మీ వల్ల మాకు నష్టం జరిగే అవకాశం ఉంది, మా మీద కుట్ర చేస్తున్నాయి బ్రిక్స్ దేశాలన్నీ కూడా, మీ మీద ఎక్స్ట్రా మళ్ళీ 10% టారిఫ్ విధిస్తాను, ఇప్పుడు పెంచినటువంటి టారిఫ్లకు అదనంగా నేను ఎక్స్ట్రా విధిస్తాను అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక్కసారి ఈ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షులు కూడా రెస్పాండ్ అయ్యారు. వారి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. India, Brazil. That's right. They have to pay 10% if they're in BRICS, because BRICS was set up to hurt us. BRICS was set up to degenerate our dollar and take our dollar as the standard, take it off as the standard. And that's okay if they want to play that game, but I can play that game too. So anybody that's in BRICS is getting a 10% charge. Is that immediate, sir? Or Yeah, is that pretty if soon. they engage in some behavior? Well, if they're a member of BRICS, they're going to have to pay 10% tariff. Just for that one thing, and they won't be a member long. I thought BRICS was, I said this about a year ago, and it largely broke up. But, there are a couple that hang around, but I thought it largely broke up. BRICS is not, in my opinion, not a serious threat. But what they're trying to do is destroy the dollar so that another country can take over and be the standard. And we're not going to lose the standard. At any time, if you have a smart president, you will never lose the standard. If you have a stupid president like the last one, you would lose the standard. You wouldn't have the dollar as you. And if we lost the world standard dollar, that would be like losing a war, a major world war. We would not be the same country any longer. We're not going to let that happen. The dollar, you ever hear the expression, dollar is king? The dollar is king. We're going to keep it that way, okay? And I'm just saying, if people want to challenge it,
They can, but they're going to have to pay a big price. And I don't think any. Nem acho que eu deveria comentar, porque eu não acho uma coisa muito responsável e séria um presidente da República de um país do tamanho dos Estados Unidos ficar ameaçando o mundo através da internet. Não é correto. Sabe? Ele precisa saber que o mundo mudou. Sabe? Não queremos imperador. Nós somos países soberanos. Se ele achar que ele pode taxar, os países têm o direito de taxar também. Existe a lei da reciprocidade. Eu acho muito equivocado e muito irresponsável um presidente ficar ameaçando os outros em rede. ట్రంప్ క్లియర్గా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నారు. బ్రిక్స్ దేశాలను హెచ్చరిస్తున్నారు. డాలర్ మీద కుట్ర జరుగుతోంది అని, డాలర్ నష్టపోయే అవకాశం ఉందంటూ ఆయన భయపడ్డాన్ని ఇక్కడ మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డాలర్ మీద కుట్ర చేస్తున్నారు, డాలర్ విలువ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము తిరిగి చర్యలు తీసుకుంటాం, ఎక్స్ట్రా 10% టారిఫ్లు మేము వేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి భారత్ సంగతి ఏంటి? మరి మీకు మంచి మిత్రదేశం కాదా అని అడిగితే అందులో మెంబర్ అయినప్పుడు ఖచ్చితంగా భారత్ కూడా చెల్లించాల్సిందే అంటూ చెప్తున్నారు ఖరాఖండిగా. మరోవైపు బ్రెజిల్ అధ్యక్షుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. మాకేమీ రాచరికం ఏం లేదు, ఇక్కడ పైన పెత్తందారు ఎవరు లేరు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇది మంచి అప్రోచ్, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అప్రోచ్. ఇన్నేళ్ల పాటు ప్రపంచ దేశాలను తమ ఒక నియంతలాగా వ్యవహరిస్తూ చాలా దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకొని తమ మాట వినకపోతే ఆ దేశ అధ్యక్షుల్ని ఏదో ఒక రకంగా యుద్ధం చేసి కానీ, లేదంటే అంతర్యుద్ధాలు సృష్టించి కానీ, కుట్రలు చేసి కానీ, ఏదో ఒక రకంగా ప్రపంచ దేశాల మీద కుట్రలు చేసి అనేక దేశాలను నాశనం చేసినటువంటి చరిత్ర అమెరికాకు ఉంది. అలాంటి వైఖరి అవలంబిస్తూ వస్తుంది అమెరికా. అనేక దేశాల్లో అదే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కనీసం ప్రపంచ దేశాలు సమిష్టిగా అమెరికా యొక్క ఈ వైఖరిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. ఇదే ట్రంప్ భయం, అసలైన భయం ఇదే. కేవలం డాలర్ విలువ తగ్గుతుందనేది మాత్రమే కాదు, ఎక్కడ అమెరికా ఆధిపత్యానికి గండి పడుతుందో, వీళ్ళు పెద్ద కూటమి తయారైంది, వీళ్ళందరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ కుదురుతోంది, లేదంటే బిజినెస్కి సంబంధించి డీల్స్ కుదురుతున్నాయి, మనతో బిజినెస్ చేయరేమో, మన బిజినెస్ పడిపోతుందేమో, అమెరికా తగ్గిపోతుందేమో, అమెరికా బలం తగ్గిపోతుందేమో, రేపు అమెరికా మాట వినరేమో అనేది అసలైన భయం ట్రంప్కి. ప్రపంచ దేశాలన్నింటినీ వణికించేశాను, ప్రపంచ దేశాల్లో అసలు శాంతి నేనే నెలకొల్పాను, నేను చెప్తేనే శాంతి కుదురుతుంది, లేదంటే యుద్ధాలు జరిగిపోతాయి, లేదంటే నేను వాణిజ్యం చేయను అన్నాను కాబట్టి వాళ్ళు భయపడాలి. ఇది ట్రంప్ వైఖరి ఇక్కడ. అంటే ప్రపంచ దేశాలను ఏదో రకంగా నయానో భయానో భయపెట్టి వాళ్ళని బెదిరించి కంట్రోల్లో పెట్టుకోవాలనే ఉద్దేశమే తప్ప వాళ్ళంతటా వాళ్ళు ఎదుగుతుంటే మాత్రం చూడడం అమెరికాకి ఇష్టం ఉండదు. సో ఇలాంటి వైఖరికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు సమిష్టిగా ముందుకు వెళ్తుంటే ట్రంప్ ఇక్కడ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ధైర్యం కాదు ట్రంప్ది, ఇది భయం ఖచ్చితంగా. బ్రిక్స్ దేశాలను చూసి ట్రంప్ భయపడుతున్నారు. తాము కొత్తగా తీసుకొచ్చినటువంటి టారిఫ్ విధానం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందులోనూ 11 దేశాలు కలిసి, బలమైన దేశాలు కలిసి ఈ వ్యతిరేకతను వ్యక్తం చేయడం వల్ల ఎక్కడ ప్రపంచం అంతా తనకు వ్యతిరేకం అయిపోతుందేమో, తాను వీక్ అయిపోతానేమో అనేటువంటి భయం. ఈ 11 దేశాలే సుమారుగా 40% జీడిపి కలిగి ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద, 40% జీడిపి. మరోవైపు 50% పాపులేషన్ కలిగి ఉన్నటువంటి దేశాలు. అంటే ఖచ్చితంగా సమిష్టిగా ఈ 11 దేశాలు ఉంటే మరిన్ని దేశాలు బ్రిక్స్లోకి రావడానికి అవకాశం కనిపిస్తోంది, అట్రాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దానివల్ల ఎక్కడ తమ ఆధిపత్యం పోతుంది అనేటువంటి భయం ట్రంప్లో, అమెరికాలో క్లియర్గా కనిపిస్తోంది. అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిణామాలు చూస్తే అమెరికా ఈ మేకపోతు గాంభీర్యానికి బెదిరేటువంటి, తాటాకు చప్పళ్లకు బెదిరేటువంటి పరిస్థితి లేదు ఎక్కడా కూడా. సిరియానే బెదరడం లేదు అమెరికాకి, ఇండియా బెదురుతుందా? సిరియానే బెదరడం లేదు అమెరికాకి, బ్రెజిల్ బెదురుతుందా? చైనా బెదురుతుందా? రష్యా బెదురుతుందా? దక్షిణాఫ్రికా బెదురుతుందా? బ్రిక్స్లో ఉన్న 11 దేశాలు ఎందుకు బెదురుతాయి?
సిరియా లాంటి దేశమే అవసరమైతే తిరిగి అమెరికా స్థావరాలను ధ్వంసం చేయడానికి సిద్ధమైంది మొన్న యుద్ధం జరిగినప్పుడు. ఇరాన్ లాంటి దేశాలే ఇప్పుడు మొన్న యుద్ధంలో చూసాం మనం పరిస్థితి, సిరియాలో పరిస్థితి చూసాం. ఇప్పుడు ఒకప్పుడు సిరియా ఎంత నష్టపోయిందో చూసాం అమెరికా వల్ల. మరో ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది గడాఫీని ఏం చేశారో మనం చూసాం, ఇరాక్ని ఏం చేశారో మనం చూసాం. ఆ దేశాలన్నీ కూడా కొంత అంత గందరగోళ పరిస్థితిలో ఉన్న విషయం మనకు తెలిసిందే. మొన్న జరిగినటువంటి ఇరాన్ ఎంత ధైర్యాన్ని చూపించిందో చూసాం. ఇరాన్ మీద వెళ్ళి అమెరికా దాడి చేస్తే మేము తిరిగి దాడి చేస్తామన్నది అమెరికా స్థావరాల మీద దాడి చేసింది ఇరాన్. అలాంటిది ఇండియా బెదురుతుందా? నిజంగా అమెరికాకి, మిత్రులకి, మిత్ర దేశాలకి గౌరవం ఇవ్వడం అనేది భారతదేశానికి ఉన్నటువంటి లక్షణం, భారతీయులకు ఉన్నటువంటి లక్షణం. అది మంచితనమే కానీ చేతగానితనం కాదు. అది అమెరికా చాలా తక్కువగా చూస్తుంది. అమెరికా అర్థం చేసుకోలేకపోతుంది ఆ మంచితనాన్ని. రైట్, ఈ నేపథ్యంలోనే బెదిరించే ప్రయత్నం, ఇతర దేశాలను బెదిరించినట్లుగా భారతదేశాన్ని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా భారత్ ఎంత బలమైన దేశం అమెరికాకు తెలియంది కాదు. ఈ మేకపోతు గాంభీర్యం పనికిరాదు. రైట్, ఒకసారి నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్తో ఒకసారి మాట్లాడదాం. సచిన్, ఖచ్చితంగా ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు బ్రిక్స్ దేశాలకు. మేము ఎక్స్ట్రా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన టారిఫ్లకు ఇంకా ఎక్స్ట్రా 10% నేను వేస్తాను, డాలర్ని మీరు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ. ఓవైపు ఏమో మాకేమో నష్టం లేదంటారు, ఇంకోవైపు ఏమో డాలర్ వాల్యూ తగ్గించే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు. ఇది ధైర్యమా, భయమా, ఎలా చూడాలి? మీ వర్షన్ ఎలా ఉంది, మీ ఆలోచన ఎలా ఉంది ఈ విషయంలో? కంప్లీట్ గా భయపడుతున్నాడు, కంప్లీట్ గా భయానికి సంబంధించి. ఎందుకంటే ఒకటే చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక అంశాన్ని కోట్ చేసి ఆ తర్వాత వెళ్లే ప్రయత్నం చేస్తాను. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డెసిల్వా ఏమన్నాడు? ఇక నీ ఏకచక్రాధిపత్యం కొనసాగిద్దామనో లేకపోతే ఒక కింగ్ లాగా, ఒక రాజులాగా ప్రవర్తిస్తాను, ఒక నియంతలా ప్రవర్తిస్తానంటే సమంజసం కాదది, ఊరుకునేది లేదు, మరి ముఖ్యంగా క్షమించేదే లేదు అన్నట్టుగా అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాడు. సో ఇది ట్రంప్ కి చిరెత్తుకొచ్చింది. సో ఇప్పుడు బ్రెజిల్ కి సంబంధించి, అంటే బ్రెజిల్ కి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్, అఫ్ కోర్స్ బ్రిక్స్ లో బ్రెజిల్ ఇచ్చేదంటే అది బ్రిక్స్ దేశాలు ఇచ్చినట్టుగా భావించాలి, ఎందుకంటే మిగతా దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమావేశాలకి రష్యా హాజరు కాలేదు, చైనా హాజరు కాలేదు. విషయాన్ని పక్కన పెడితే బ్రిక్స్ మీద గుర్రుగా ఉన్నాడు. బ్రిక్స్ మీద ఎందుకు గుర్రుగున్నాడంటే కనుక గతంలోని ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ కొన్నేళ్ల క్రితం బైడెన్ హయాం దాదాపుగా 9-10 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇది. అప్పుడు కూడా బ్రిక్స్ వేదిక గానీ బ్రెజిల్ డాలర్ కి ప్రత్యామ్నాయం తీసుకురావాలి, డాలర్ కి ప్రత్యామ్నాయం కావాలి, డాలర్ కి ప్రత్యామ్నాయ కరెన్సీ రావాలన్న ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చింది. దానికి చాలా గట్టిగానే వాణి వినిపించిన పరిస్థితి ఉంది. సో అప్పుడు ఆ అంశానికి సంబంధించి గట్టిగానే ఈ చర్చ జరిగింది. ఇప్పుడు ఇదే బెడత ట్రంప్ కి పట్టుకుంది. ఎందుకు? ఇప్పుడు అమెరికాకు డాలర్ ఉన్నంత కాలం అమెరికా రారాజే. సో డాలర్ కనుక వన్స్ బలహీనపడిందా, లేకపోతే డాలర్ కి ప్రత్యామ్నాయ కరెన్సీ వచ్చిందా, అమెరికా కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. భారత్ విషయంలో రష్యాకి యుక్రెయిన్ కి గొడవ జరుగుతున్న క్రమంలో, రష్యాకి యుక్రెయిన్ కి యుద్ధం జరుగుతున్న సందర్భంలో మనం రష్యా నుంచి ఆ ఇంధనాన్ని కొనుగోలు చేశాం. ఇంధనాన్ని కొనుగోలు చేసిన సందర్భంలో అప్పుడు బైడెన్ కూడా ఇలాగే మనకి సుంకాలు విధిస్తానని చెప్పి కాస్త మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. కానీ మనం ఆల్రెడీ క్లియర్ కట్ గా చెప్పుకొచ్చాం, మా దేశ అవసరాల కోసం మేము దిగుమతి చేసుకుంటున్నాం. బట్ అటువంటి సందర్భంలో కూడా అమెరికా బెదిరించే ప్రయత్నం చేస్తుంది. సో లొంగలేదు భారత్. సో ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్. అఫ్ కోర్స్ ఇంతకు ముందు కూడా ఈ సుంకాల విషయంలో భారత్ మీద గట్టిగానే విధించే ప్రయత్నం చేశాడు. భారత్ కూడా అదే స్థాయిలో ఎప్పుడైతే రియాక్ట్ అవ్వడం ప్రారంభించిందో ట్రంప్ ఆలోచనలో పడ్డాడు. సో ఒక్కసారి బ్రిక్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కేవలం బ్రెజిల్, రష్యావో, లేకపోతే ఇండియానో, చైనానో, లేకపోతే సౌత్ ఆఫ్రికానో, ఆ 5 పేర్లకు సంబంధించే కాదు, మిగిలిన ఇన్ఫాక్ట్ ఇరాన్ లాంటి దేశాలు ఉన్నాయి. అంటే వీటిని ఎలా మాట్లాడుకుంటూ ఉంటామంటే సాధారణంగా మెయిన్ గా అయితే మాత్రం ఈ 4, ఆ తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా చేరింది. ఆ తర్వాత 2024లో జనవరి 1న మరి ముఖ్యంగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ ఇవి కూడా బ్రిక్స్ కూటమిలో చేరాయి. మొత్తం దీని సంఖ్య 10కి చేరింది. అయితే అర్జెంటీనాకు సభ్యత్వం ఇచ్చేందుకు ఆహ్వానం అందింది. అయితే అది చేరకూడదని చెప్పి నిర్ణయించుకుంది. సో ఇక్కడ ఈ వీటి కూటమి అంటే బ్రిక్స్ కూటమికి సంబంధించి మాట్లాడుకుంటేనే కొద్దిసేపటి క్రితం మీరు అన్నట్టుగా జనాభా విషయంలోనే 56% మంది బ్రిక్స్ లోనే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. 34 కోట్ల జనాభా అమెరికా 2024 లెక్కల ప్రకారం. సో ఒక భారత్ సరిపోతుంది. భారత్ లోనే దాదాపుగా ఒక 5 రెట్లు ఎక్కువ మంది ఉన్నారు.
అలాంటిది రష్యాని కలిపితే, అలాంటిది చైనాని కలిపితే ఇదే భయం, ఇదే బెడద, ఇదే బెంగ ప్రస్తుతం ట్రంప్ ను ఆవహించని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే కాస్త సుంకం అనే అంశాన్ని ప్రతిపాదనకు తీసుకొస్తున్నాడు. గతంలోనే హెచ్చరిక ఇచ్చాడు, గతంలోనే విధిస్తానని చెప్పుకొచ్చాడు. బట్ నిన్న ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంటే బ్రిక్స్ ఆ క్లోజింగ్ సెరమనీలో, క్లోజింగ్ మూమెంట్ లో సందర్భంగా, అంటే ఆ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా నువ్వు ఇంకా ఓవర్ చేయొద్దు, చాలు నువ్వు చేస్తుంది, నువ్వు రాజు కాదు, నువ్వు పెద్దన్న కాదు, నీ పెద్ద పాత్ర కాదు అని చెప్పి గట్టిగా చెప్పుకొచ్చింది బ్రిక్స్. ఇది ఒక బ్రెజిల్ మాత్రమే అన్నది మనం ఇక్కడ అనుకోవడానికి లేదు. బ్రిక్స్ వేదికగా ఎందుకు ఇక్కడ అంత భారీ డైలాగ్ బ్రిక్స్ నుంచి పడిందంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడికి అమెరికాలో జరిగిన ఒక అవమానకర పరిస్థితి. ఆ తర్వాత చైనా విషయంలో ట్రంప్ ఏం చేస్తున్నాడో చూసాం, రష్యా విషయంలో ఏం చేస్తున్నాడో చూసాం. బ్రెజిల్ కి సంబంధించి నిన్న స్ట్రాంగ్ స్టేట్మెంట్, అంటే అమెరికాకు వ్యతిరేకంగానే గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే 4 దేశాలు ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు కాస్త పరిణామాలు మారే అవకాశం మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తుందని చెప్పుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీ వ్యూ కూడా కరెక్టే ఖచ్చితంగా. సో ఓవరాల్గా ఒకటే మాట, ఇంకా ప్రపంచ దేశాలను భయపెడతాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నా మాట వింటే ఓకే, లేదంటే నేను నాశనం చేస్తాను ఆ దేశాలని, ఆ అధ్యక్షుల్ని చంపేస్తాను ఏదో ఒక రకంగా అనేటువంటి వైఖరి, అమెరికాకు ఉన్నటువంటి ఈ వైఖరి ఇక ముందు సాగదు. డాలర్ ముందు అన్ని దేశాల కరెన్సీ తల వంచాల్సిందే అంటే కుదరదు. దానికి ఖచ్చితంగా బ్రిక్స్ దేశాలు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాగే బ్రెజిల్ అధ్యక్షుడి మాటలు కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మరొకసారి వారి మాటలు విందాం. George. That would be India, Brazil. That's right. They have to pay 10% if they're in BRICS, because BRICS was set up to hurt us. BRICS was set up to degenerate our dollar and take our dollar as the standard, take it off as the standard. And that's okay if they want to play that game, but I can play that game too. So anybody that's in BRICS is getting a 10% charge. Is that immediate, sir? Or is Yeah, that pretty if soon. they engage in some behavior? Well, if they're a member of BRICS, they're going to have to pay 10% tariff. Just for that one thing, and they won't be a member long. I thought BRICS was, I said this about a year ago, and it largely broke up. But, there are a couple that hang around, but I thought it largely broke up. BRICS is not, in my opinion, not a serious threat. But what they're trying to do is destroy the dollar so that another country can take over and be the standard. And we're not going to lose the standard. At any time, if you have a smart president, you will never lose the standard. If you have a stupid president like the last one, you would lose the standard. You wouldn't have the dollar as you. And if we lost the world standard dollar, that would be like losing a war, a major world war. We would not be the same country any longer. We're not going to let that happen. The dollar, you ever hear the expression, dollar is king? The dollar is king. We're going to keep it that way.